ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ప్రధానంగా మనకు వార్త చూస్తున్నాం, ఊరికి దక్షిణాన ఉరిమేను భూమాయ. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి ఒక బెస్ట్ రవాణా వ్యవస్థ ఉండాలని భావించి ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల దాదాపుగా 300 కిలోమీటర్ల పొడవుతో రీజనల్ రింగ్ రోడ్ RRRని ప్రతిపాదించింది. సో దానికి ఆల్రెడీ డిజైన్స్ కూడా దాదాపుగా ఫైనల్ అయినాయి. బట్ ఇవాళ RRR రూటు మారింది. దాదాపుగా దక్షిణ భాగంలో 189 కిలోమీటర్లు ఉంటే దాన్ని ఒక 5 కిలోమీటర్లు పెంచుతూ 194 కిలోమీటర్లకు పొడిగించింది. సో ఎందుకోసం, ఎవరి కోసం ఈ అలైన్మెంట్ మార్పు? సో దీంట్లో చాలామంది బడా నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ ఫామ్ హౌస్లలో భేటీలు అయ్యి వాళ్ళ రియల్ ఎస్టేట్ లబ్ధి కోసమే ఈ అలైన్మెంట్ మార్పు జరిగింది. 5 కిలోమీటర్ల పొడవు పెంచారనేటువంటి ఒక వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో అదే నమస్తే తెలంగాణలో ఒక ప్రత్యేక కథనంగా మనం చూస్తున్నాం. ఎస్ భరత్ గారు, RRR దక్షిణ భాగం అనేది ఒక 5 కిలోమీటర్లు పెరిగింది. ఎందుకోసం, ఎవరి కోసం, దేనికోసం? ఇప్పుడు ఒక సామెత ఉంది, నోరవంది అయితే ఊరు వందని. ఫామ్ హౌస్ల గురించి, ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ పరిపాలన అని ఊదరగొట్టారు ఛానళ్ళు. ఇవాళ ఫామ్ హౌస్లు ఎవరి ఏ ఫామ్ హౌస్లలో ఈ కుట్రలన్నీ జరుగుతూ ఉన్నాయి. 189 కిలోమీటర్ల నుంచి దక్షిణ భాగాన్ని 194 కిలోమీటర్లకి ఎందుకు జరిపినారు, దీని మతలబ్ ఏంది అనేది ఇవాళ ఈ నమస్తే తెలంగాణలో చాలా స్పష్టంగా చాలా వివరాలతో ఇచ్చినారు. మామూలుగా ఈ అలైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా స్టార్ట్ అయ్యి చాలా వరకు అయిపోయింది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే ఇది మొత్తము ఈ RRR అనేది కేసీఆర్ గారి మానసపుత్రిక అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ కంప్లీట్ అయిన దాన్ని మళ్ళీ ఇవాళ ఎందుకు కదిలిస్తున్నారు? ఇంత మునుపు కూడా ఇట్లనే అలైన్మెంట్లు చేసినారు. ORRకి కూడా ఇట్లనే అలైన్మెంట్లు చేసినారు. అలైన్మెంట్లలో ఎంత అవినీతి జరిగింది, తర్వాత ఎంతమంది అమాయకుల భూములు పోవడము, తర్వాత అవసరం లేని వాళ్ళ భూములకి లబ్ధి జరగడము, రియల్ ఎస్టేట్ గ్యాంగులు ఇవంతా కూడా ఎవరు. ఇవాళ రియల్ ఎస్టేట్ గ్యాంగ్ ఎవరో, దాని హెడ్ ఎవరో, దాని డాన్ ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఈ ఎందుకు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలకి ఒక వివరణ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదండి. ఓకే, దేనికోసము? తర్వాత ఒక స్పష్టంగా మంచిగా ఉన్న ఒక లైన్ని దాన్ని జరపడము, 5 కిలోమీటర్లు జరిపి తీసుకురావడానికి వల్ల వచ్చే ఉపయోగాలు ఏందనేది కూడా ప్రజలకి చెప్పాలి. దానికోసమే చేసినరా, లేకపోతే కొంతమందికి లబ్ధి చేయడానికి చేసినారా? తర్వాత కొంతమంది భూములు పాత అలైన్మెంట్లో పోతున్న భూములను రక్షించుకొని దాన్ని తక్కువ ధరకి ఇవ్వాలి కొని తర్వాత ప్రభుత్వం వెనకాల ఉన్న శక్తులు దాన్ని ఉపయోగపడే దానివల్ల లబ్ధి పొందదలుచుకున్నారా? ఇది ప్రజలకు తెలవాలి కదా. ఏ కారణం చేత ఈ అలైన్మెంట్ మారింది అనేది ప్రజలకు తెలవాలి. అది తెలియకుండా ఇవాళ ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఈ ఫోర్త్ సిటీ అనే పేరు మీద ఇవాళ చాలా దుర్మార్గమైన పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పరిపాలన ఎప్పుడు కూడా మీరు చూడండి, తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీనే కేంద్రంలో ఉండి ITIR అనే ఒక ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసింది. ఆ ప్రాజెక్టుని మళ్ళీ అదే కాంగ్రెస్ తీసేసింది. ITIR కనుక వచ్చి ఉంటే ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి హైదరాబాద్కు ఉండేది. తెలంగాణ నిరుద్యోగులకి తర్వాత అన్ని రకాలుగా ఉపయోగపడేది. ఉద్యోగ అవకాశాలే కాకుండా జీవనోపాధితో పాటు ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే కాకుండా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరిగేది. తర్వాత పట్టణాభివృద్ధి ఇంకా పెద్దగా జరిగేది. ఇవన్నీ ఇట్లా దాన్ని తీసి మూలన పడేసినారు. అది మూలన పడేయడమే కాదు, ఇవాళ ఈ ఫోర్త్ సిటీ కథ ఏంటంటే ఒక 19,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసము కేసీఆర్ గారి ప్రభుత్వము దాన్ని సేకరించడమే కాకుండా రైతులకి ఫార్మాసిటీ వస్తుంది, మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మీకు కూడా లాభం ఉంటుంది అని చెప్తేనే రైతులు ఇచ్చినారు. ఆ కండిషన్ మీద ఆ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. దానివల్ల ఏమవుతుందని అంటే ఇప్పటికే ఫార్మా రంగం ఏదైతే ఉందో ప్రపంచానికే హైదరాబాదు ఫార్మా రాజధాని. దాన్ని ఇంకా కొంచెం పెంచి తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న ఫార్మా రంగాన్ని మొత్తము ఒక పద్ధతి ప్రకారం పెట్టి పొల్యూషన్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ 19,000 ఎకరాలలో ఆ ప్రాజెక్టు తీసుకొని వచ్చేదానికోసము ఇప్పటికే
కొన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు 18-19 వేల కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు చేస్తున్నారు. అందులో ల్యాండ్ అక్విజిషన్ కాకుండా రోడ్లు వేసినారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నారు, తర్వాత కొన్ని కంపెనీలకి అలాట్ కూడా చేస్తున్నారు. అయితే ఆ ఫార్మా సిటీని కనుక అట్లాగే ఉంచితే ఏమవుతుందని అంటే దగ్గర 6 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్గా, దాదాపు దానికి 4 అంతలుగా ఇండైరెక్ట్ ఉద్యోగాలు, వాటితో పాటు ఒక 2 లక్షల కోట్ల రూపాయల టర్నోవరు, దాని మీద గవర్నమెంట్కి వచ్చే ఆదాయము, ఇవంతా కాకుండా ఒక పెద్ద ఎత్తున ఈ ఐటీఐఆర్ని మనకి ఇచ్చి తీసుకుపోయిన దుర్మార్గానికి పరిష్కారం లాగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి దీన్ని బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తే ఇవాళ ఈ కూలగొట్టే ప్రభుత్వం, ఈ నాశనం చేసే ప్రభుత్వం ఈ రకంగా దాన్ని మొత్తం అంతా ఆ ప్రాజెక్టుని తీసేసేసి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఫార్మాసిటీకి సంబంధించి మొన్న డిమాండ్ మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు కేటీఆర్ గారు. దాంట్లో ఫార్మాసిటీ రద్దు చేశారా లేదా స్పష్టంగా చెప్పాలి. దాని నిజంగా రద్దు చేస్తే కనుక ఎక్కడైతే మేము రైతుల దగ్గర భూమి సేకరణ చేశామో ఆ భూములన్నీ కూడా రైతులకు అప్పగించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ లేఖ కూడా మొన్న రాశారు రీసెంట్గా. కరెక్టేనండి. ఎందుకంటే ప్రజల్ని గందరగోళపరచడం తప్ప దేని మీద ఒక క్లారిటీ లేకుండా సిటీ 4 పక్కల ఉన్న మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కూడా కావలసుకొని దాన్ని కుప్పగూల్చి ఇవాళ ఈ 4th సిటీ మీద చేసే దందా, ప్రభుత్వాన్ని ఆసరాగా చేసుకునే ఈ దందా ఏదైతే ఉన్నదో ఇది ఖచ్చితంగా అవినీతికి పరాకాష్ట. ఇది రైట్. విజయ్ గారు, ఫోర్త్ సిటీ ఎందుకు 4th సిటీ, అసలు ఎక్కడిది 4th సిటీ అనేది ఒక ప్రశ్న. రీజనల్ రింగ్ రోడ్ RRR, సో దానికి అర్థం మార్చేసి రియల్ ఎస్టేటు రీడిజైన్ రింగ్ మాస్టర్గా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేదే ఆ పత్రికల్లో వచ్చినటువంటి కథనం యొక్క సారాంశం మనం చూస్తున్నాం. సో ఎందుకు ఇప్పుడు ఒక ఫార్మాసిటీ రద్దుతోనే దీనికి ఫస్ట్ స్టెప్ పడింది అనేది ఒక అభిప్రాయం. ఫార్మాసిటీ రద్దు, ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు ఏంటంటే టార్గెట్ ఇదే. వీళ్ళు 5 సంవత్సరాలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే వేరే డెవలప్మెంట్ లేవు, అయిపోయినాయి. రాష్ట్రంలో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, కాళేశ్వరం, ఇరిగేషను, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇదంతా కావాల్సింది గత ప్రభుత్వం చేసేసింది. వీళ్ళకి కావాల్సింది 5 ఏళ్లలో నెక్స్ట్ వీళ్ళకి కమిషన్లు కావాలన్నా ఒకటి ఎన్నుకోవాలి, ఓ ప్రోగ్రామ్ ఎన్నుకోవాలి. ఈ రీజనల్ రింగ్ రోడ్డు మీదనే ఈసారి మేము దీని మీదనే కాలం గడపాలి, దీంతో మేము వేసుకోవాలి అనేది ప్రధానమైనటువంటి. ఎందుకంటే ఇంటర్నల్గా మంత్రులు వాళ్ళ దగ్గర మనుషులతోటి మాట్లాడుతున్నటువంటి అంశాలు తెలుస్తున్నటువంటి. నాకు ఒక మంత్రి రీజనల్ రింగ్ రోడ్ తోటి నేను లైఫ్ సెటిల్ అయిపోవాలి అనేది ఒక మంత్రి అన్నట్టుంటారు వాళ్ళ దగ్గర మనుషులతోటి. దాన్ని ఈ టార్గెట్ పెట్టుకున్నారు, ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇది. అందుకని ఈ వ్యవహారం అంతా ఈ భూములకు సంబంధించి ఓన్లీ అలైన్మెంట్ మార్చడమే కాక అలైన్మెంట్కు అటు ఇటు ఉన్నటువంటి భూసేకరణ, భూములకు సంబంధించి గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ కావచ్చు, ప్రైవేటు రైతులకు సంబంధించి తీసుకోవడం కావచ్చు, బెదిరించి తీసుకుంటున్నారు, కొంతమంది దగ్గర తక్కువ ధరకు తీసుకుంటున్నారు, కొంతమంది ఈ రకమైనటువంటి తీసుకొని అదొక మొత్తం ఒక 25,000 కోట్ల ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్డు. అందులో ఎంత అనేది ఇంకోటి హైదరాబాద్ విజయవాడ 6 లేన్ చేసే అటువంటిది కూడా ఈ రెండు ప్రాజెక్టులతోటే ప్లస్ 4th సిటీ అనేది ఏంది, అసలు జనం లేరు, ఏది లేరు. అక్కడ తీసుకున్న పర్పస్ ఫార్మాసిటీ కోసం తీసుకున్నటువంటి భూములను రియల్ ఎస్టేట్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తా అంటే కోర్టులు ఒప్పుకుంటాయా, చట్టాలు ఒప్పుకుంటాయా? అందుకేంది ఫస్ట్ మొత్తం ఫార్మా అనేది రద్దు అన్నాడు. ఇప్పుడు ఏమంటే అక్కడ కూడా కొంత పెట్టి మిగతా సిటీ అంతా వేరే చుట్టుపక్కల ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఆ రైతులు కోర్టుకు పోతారు. ఈ 4th సిటీకి సంబంధించినటువంటి కోర్టు వివాదం అవుతుంది, అది ముందుకు పడదు. దాది ఎట్లుంటుంది అని ఒక అనుమానం, పేరుకు మాత్రం 4th సిటీ అని ఒక ప్రచారం చేసుకోవాలని అటువంటిది. ఇంకోటి అక్కడ ఏం లేదు, మెట్రోకి సంబంధించినటువంటిది జనమే ఎక్కరు. ఇప్పుడు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి వేస్తానికి ఏమో జనం లేరు, ఎందుకు భూసేకరణ అవసరం లేదు, ఏం లేదు, రద్దు చేస్తున్నా అని ప్రకటించింది రాగానే. అది ప్రకటించి ఇప్పుడు ఇక్కడి నుంచి జనం లేని దగ్గరికి మెట్రో, జనం లేని దగ్గరికి 6 లేన్ల రోడ్డు, గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేసే ఒక ప్రపోజలు. ఇవన్నీ జనమే లేరు, ఆడ 4th సిటీ రాలేదు. సరే ప్రపోజల్ ఉంటే ఉన్నది, ఇప్పుడు ఉన్నటువంటి దానికి కనెక్షన్ ఇచ్చేనే దానికి చేసుకోవాలి. ఇక్కడ నుంచి పబ్లిక్ సంబంధించిన మెట్రో చేసి ఈరోజు ఎల్బీ నగర్ నుంచి మెట్రో అన్నారు, దాని సంగతి ఊసెత్తలేదు. దానికి ఇదన్నీ అయిపోయి దానికి సర్వే చేసి దాని భూసేకరణ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి భూములు తీసుకున్నటువంటి వాళ్ళ భూములు ఉంటే వాళ్ళ భూములు కొనుక్కొని రేట్లు పెంచుకోవడానికి వాళ్ళు ఈ 5 ఏళ్లలో పెట్టుకున్నటువంటి టార్గెట్ వచ్చిన ఈ 5 ఏళ్ళు మిగతా ఏం లేదు. మూసి రివర్ డెవలప్మెంట్ 150,000 కోట్లు అన్నారు,
అదే బ్యాంక్ ముందు వస్తలేదు. వరల్డ్ బ్యాంకు కలిసిండ్రు, జైకా కలిసిండ్రు, వస్తలేదు. వీళ్ళకి కావాల్సింది ఇంకెక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఒక 25,000 కోట్లకు సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా 4th సిటీకి సంబంధించినటువంటి కొన్ని వేల కోట్లకు సంబంధించి ఈ 2 కార్యక్రమాలే వీళ్ళు ఈ 5 ఏళ్లలో చేస్తారు. ఈ 2 కార్యక్రమాల ద్వారా మేమేం సాధించుకోవాలి అనేది ముందర పెట్టినట్టుగా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. ఆయన ప్రాజెక్టు తీసుకొచ్చిన ఆయన కార్యక్రమం తీసుకుంటే దాని ద్వారా ప్రజలు ఎంత లబ్ధి పొందుతున్నారని చూడాలి. కానీ వారు చెప్పినట్టుగా అక్కడ జనమే ఉండరు ఆ ఏరియాలలో. దానికి ఇప్పుడు ఆ అలైన్మెంట్ మార్చి కేవలం అక్కడ ఒక రియల్ ఎస్టేట్ దందా కోసమే, తమ వ్యక్తిగత స్వార్థం కోసమే ఇది మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జనానికి ఇది క్లియర్గా అర్థమవుతున్నట్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎప్పుడు కూడా సిటీ డెవలప్మెంట్ తర్వాత రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ని, సిటీ డెవలప్మెంట్ని తుంగలోకి దొక్కి నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టించి ఇవాళ ఇది ఏదైతే చేస్తున్నారో దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే అల్టిమేట్గా ఎవరైనా నష్టపోయేది. అవును, అల్టిమేట్గా నష్టపోయేది రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు. తర్వాత పర్టికులర్గా ఇది ఏదైతే ఇప్పుడు ఆయన 4th సిటీ అని ఆశలు రేకెత్తిస్తుండో ఈ ఆశలను నమ్మి పెట్టుబడి పెట్టే సామాన్య ప్రజలు ఏదైతే ఉందో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు నష్టపోతారు కదా, నాశనం అవుతారు కదా. ఏమున్నదండి అక్కడ? ఏమున్నది? ఇప్పుడు ఈస్ట్ పెరుగుతున్న మన వెస్ట్ సైడ్ సిటీ పెరుగుతుంది అని అంటే ఐటీ రంగము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెస్ట్ బాగా పెరుగుతూ ఉంది. ఆ తర్వాత మీకు అటు కరీంనగర్ దిక్కు, తర్వాత నిజామాబాద్ దిక్కు పెరుగుతున్నాయంటే ఇండస్ట్రీస్ ఉన్నాయండి. మెదక్ దిక్కు పెరుగుతున్నాయంటే బోల్డ్ అని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పక్కన ఏమున్నాయని ముచ్చర్ల దిక్కు ఏమున్నది? ఈ ఇండస్ట్రీ వస్తే ముచ్చర్లకి తర్వాత హైదరాబాద్కు మధ్యలో ఉన్న భూమి అంతా కూడా డెవలప్ అవుతుంది. ఈ ఇండస్ట్రీని అసలు దానికి ఫార్మాసిటీ వస్తుంది. ఆ ఫార్మాసిటీని ఎత్తేసేసేసి ఎంత మూర్ఖత్వం అండి ఇది! ఎంత మూర్ఖత్వం ఇది! ఇదా పరిపాలనా విధానం? దీనివల్ల నా ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలు మంచిగా అయ్యేది. అది పెట్టుకొని నువ్వు ఇంకా కావాలనంటే ఇంకొక రింగ్ రోడ్ వేసుకోవు. దానికి మధ్యన ఉంటుంది, దానికి హైదరాబాద్కి మధ్యన ఉంటుంది, ఓఆర్ఆర్కి మధ్యన ఉంటుంది, బోల్డ్ అంత ఏరియా ఉంటుంది. అదంతా వదిలేసేసేసి దీన్ని అంటారు, ఇది ఏమంటారంటే దీన్ని ఇలువీకి పందిరేయడం అని అంటారు. మంచిగా ఉన్న భవంతిని పీకేసేసి పందిరేసే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. ఈ ఒక్క దగ్గరే కాదు, ప్రతి చోట్ల చూడండి, ప్రతి చోట ఇదే కార్యక్రమం, ఇలువీకి పందిరేసే కార్యక్రమం. కాబట్టి ఉన్న పథకాలను రద్దు చేస్తున్నారు, ఉన్న పథకాలని అమలు చేయట్లేదు, వాళ్ళు వాగ్దానం చేసిన పథకాలని అమలు చేయట్లేదు. అంటే ఏంటంటే మొత్తం ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎక్కడైతే పెంచుతున్నారో అక్కడ ప్రతిపాదిత ఏరియాలో అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలపైన ఆల్రెడీ ప్రెజర్స్ స్టార్ట్ అయినాయి అనేది ఒక వార్తగా లేకపోతే ఒక వినికిడిగా మనం చూస్తున్నాం. అక్కడ మీరు పెట్టుబడులు పెట్టండి, అక్కడే మీరు డెవలప్ చేయండి, అక్కడే రియల్ ఎస్టేట్ మీ సంస్థ అక్కడ నిర్మాణాలు చేపట్టండి, అక్కడ వెంచర్స్ వేసుకోండి అనేది ఆల్రెడీ కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీలపైన బాగా ప్రెజర్ తీసుకొస్తున్నారు కొంతమంది ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తులు అనేది. అందుకే వీళ్ళ భూములు ఉన్నాయి. నేను తీసుకున్న ఈ హైడ్రా కూడా అదే. హైడ్రాకు సంబంధించినటువంటిది ఏంది? బెదిరింపులు. మీరు 20 తీసుకుపోయి అక్కడ పెట్టండి అని ఒక రకమైనటువంటి బెదిరింపులు చేస్తున్నట్టు వస్తున్నది. వీళ్ళు ఆల్రెడీ ఇంకా సీక్రెట్ ఏంది? ఈ అలైన్మెంట్ మార్చి కూడా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చేట మేము బయటకి అనౌన్స్ చేసేంతవరకు ఏ ఊరు నుంచి పోతుందో చెప్పకండి అంటే వీళ్ళు ఏంది దొంగసాటుగా పోయి దన్న భూములు కొనుక్కొని సెటిల్ చేసుకొని ఉండాలి. తర్వాత జనం ఏమైనా ఏం కాదు. గతంలో జరిగినటువంటి గతం కంటే ఎక్కువ ఇంక ఇప్పుడు ఇది మొత్తం తెలివిగా ఎవరికి తెలియకుండా లోపల ఇన్సైడ్ ట్రేడింగ్ ఉన్నటువంటి ఇదంతా ఎందుకు? చంద్రబాబు స్కూల్ కాదు ఇదంతా. అమరావతికి సంబంధించినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ ఎట్లా జరిగిందో ఇది కూడా అంతే. ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతున్నటువంటిది ఇది వస్తుందని చెప్పి ప్లస్ హైదరాబాద్ దెబ్బతీసే ఉద్దేశం కూడా ఉన్నది. పేరుకు 4th సిటీ అని చెప్పి అక్కడ ఏం లేనిది చూపించి ఇవన్నీ మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా పడిపోయి అలా గురువుకున్నటువంటి అమరావతిదో విజయవాడదో పెంచాలనే టార్గెటు, అక్కడ వీళ్ళ గతంలోనే వీళ్ళు కొంతమంది భూములు తీసుకున్నారు అనేది ఇటువంటి వస్తున్నా అవన్నీ జరిగినాయి కదా. వీళ్ళంతా ముందే తీసుకొని పెట్టుకున్నారు భూములని. ఈ రకమైనటువంటి వాతావరణంతో ఇట్లాంటి పరిపాలనతోటి తెలంగాణ ఇమేజ్ని దెబ్బతీయడము, హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీయడమే తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగేది మాత్రం ఏం లేదు. ఇది ఒక రకంగా చంద్రబాబు భావజాల ఉన్మాద చర్య లాంటి పరిపాలన జరుగుతున్నది ఇక్కడ తెలంగాణలో. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రజాపాలనంతా మొత్తం అప్పుల కుప్ప. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు కంప్లీట్ అయినాయి. 9 నెలలు అంటే 285 రోజుల్లో
కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళకి చేసిన అప్పెంతో తెలుసా? 71,495 కోట్లు. ఎస్, అక్షరాల 71,495 కోట్లు. భరత్ గారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అప్పుల పాలు చేసింది అనేది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. సో ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అదే ప్రతి వేదిక పైన అదే మాట్లాడుతున్నారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది అంటూ. బట్ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళకి మొత్తం 71,495 కోట్లు అప్పు చేసింది. ఈ అప్పు ఎందుకు చేసింది, దేనికోసం చేసింది? వాళ్ళు అప్పు దేనికి చేసినారు అనేది ఎక్కడ ఒకటి కనిపించట్లేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు. తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత జరిగిన అభివృద్ధి అప్పు కలిపి చూడాలి. అప్పు చేసినారు అని మాట్లాడతాం. సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ బరాబర్గా మాట్లాడతా. ఒక సిగ్గు లజ్జ శరం లేని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని 55 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఏం చేసింది 55 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ? ఏ రకమైన అభివృద్ధి లేకుండా వదిలేసింది. ఈ 9.5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి అప్పు పక్కన పెట్టి చూడాలి. అప్పు చేయకుండా అభివృద్ధి జరుగుతుంది అని అనుకోవడం పొరపాటు. అప్పు తీసుకొని రావడం అనేది అది అవసరం. ఎందుకంటే అభివృద్ధికి అవసరం. అభివృద్ధి కోసమే చేసినరా లేదా అనేది మాట్లాడకుండా నోటికొచ్చింది మాట్లాడి అప్పు చేసినరా, అప్పు చేసినాం, బరాబర్గా చెప్తున్నాం, అప్పు చేసినాం. దేనికి చేసినాం? కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇవన్నీ ఫలితాలు ప్రజలు స్పష్టంగా ప్రతి రైతు, ప్రతి గృహస్థులు, గృహిణులు అందరూ అనుభవిస్తున్నది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. ఇది తర్వాత మిషన్ మన కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితేంది. వీటన్నిటి వల్ల ప్రజలకు ఉపయోగం. ఇది ఒక్కటే జరిగిందా? 33 మెడికల్ కాలేజీలు, 33 సమీకృత కలెక్టరేట్లు, తర్వాత పెద్ద హాస్పిటల్స్, వరంగల్ హాస్పిటల్ తీసుకోండి, తర్వాత ఎల్బీనగర్ హాస్పిటల్ తీసుకోండి, ఇట్లా తర్వాత సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్, తర్వాత హైదరాబాదు రోడ్ల విస్తరణ, తర్వాత ఎన్నో రకాల బ్రిడ్జిలు, అండర్ పాస్లు, ఇవన్నీ దీని కన్స్ట్రక్షన్, ఇదంతా ఏమంటారు దాన్ని, ఒక సంపదని సృష్టించే కార్యక్రమంలో ఇవాళ తీసుకొచ్చిన అప్పులతో సృష్టించిన సంపద ఏదైతే ఉందో తీసుకొచ్చిన అప్పుకి 3 ఇంతలు పెరిగింది, 3 ఇంతలైంది. 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చామని అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు అది మనం ఎక్కడైతే పెట్టుబడి పెట్టి దాన్ని అభివృద్ధి చేసినామో వాటి విలువ ఇవాళ అసెట్ నెట్వర్త్ ఎంత ఉంటుంది అంటే దగ్గర 3 అంతలు ఎక్కువ ఉంటుంది. అంటే 12 లక్షల కోట్ల రూపాయల ఆస్తి సృష్టించబడింది. తద్వారా వచ్చే ప్రతిదినం దాని ద్వారా వచ్చే ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ కల్పన జరుగుతుంది, తర్వాత ట్యాక్సులు వస్తాయి, తర్వాత దాంట్లో నుంచి వచ్చే ట్యాక్సుల మూలంగానే ఇవాళ బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. ఎంత బడ్జెట్ ఉంది తెలంగాణ వచ్చేప్పటికి? రాష్ట్ర బడ్జెట్ 1,00,000 లోపు ఉంది. ఇవాళ ఏం బడ్జెట్ ఉంది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ చేతులకు పోయేప్పటికీ? 2 లక్షలు దాటి. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా దీన్నంతా చెప్పరు. అప్పులు చేసిండ్రు మరి ఇన్ని అప్పులు తీసుకొచ్చినా కూడా చాలా మంది ఇంకా అట్నే ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. రైతులకు దాదాపు 25,000 కోట్ల బాకీ ఇప్పటికి ఉంది. ఏంటంటే రైతు భరోసాకు వాళ్ళు ఇచ్చినటువంటి భరోసాకు 11,475 కోట్లు ఇంకా రైతులకు రావాలి. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తే ఇంకా 13,000 కోట్లు రావాలి. పంట నష్టం పరిహారం 500 కోట్లు. ఇవన్నీ లెక్క కలిపితే దాదాపు 25 కోట్లు ఇంకా రైతులకు బాకీనే ఉంది ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం పెరిగింది, ప్రభుత్వ ఆదాయం కొన్నిట్లలో పెరిగింది, కొన్నిట్లలో తగ్గింది. తగ్గిన ఇదేంటంటే వీళ్ళ దుర్వ్యవస్థ ఏదైతే వీళ్ళు తీసుకొని పరిపాలన చేస్తున్నారో, వ్యవస్థ నాశనం చేసి ఏదైతే చేస్తున్నారో, హైదరాబాద్లో కానివ్వండి, తర్వాత రాష్ట్రం మొత్తంలో రియల్ ఎస్టేట్ మొత్తం పండబెట్టిండ్రు. దేనికోసం పండబెట్టిరో మీకు ఈ 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్, తర్వాత హైడ్రా పేరు మీద జరిగే అరాచకాలు, ఇవన్నీ ఏదైతే ఉన్నదో మొత్తము కొనుగోలుదారు యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసిండ్రు. ఇవాళ ఎక్కడ కూడా ఒక ట్రాన్సాక్షన్ నడవట్లేదు. ఒక ట్రాన్సాక్షన్ నడవకపోతే రిజిస్ట్రేషన్ నుంచి వచ్చే మొత్తం ఇన్కమ్ అంతా కూడా పండుకున్నది. తర్వాత కొన్ని ఆదాయాలు పెరిగినాయి. ఈ ఆదాయాలు పెరిగిన తర్వాత కూడా ఇవాళ అప్పులు ఎందుకు తీసుకొస్తున్నారు? అప్పులు తీసుకొని వచ్చేసి పోనీ ఏమైనా
ఇవ్వాల్సిన ఏమన్నా ఇస్తున్నారు, రైతులకు ఇవ్వాల్సినవి ఇవ్వట్లేదు, తర్వాత పంట నష్టం ఇవ్వట్లేదు, వరద సహాయం ఇవ్వట్లేదు, ఏది చేయట్లేదు. ఎక్కడ పోతున్నాయి పైసలు ఆలోచించాలి. ఏ బొక్క స్థలాలకు పోతున్నాయి, ప్రభుత్వ బొక్క స్థలాలకు పోతున్నాయి, ఇంకెక్కడికైనా పోతున్నాయా, అవినీతి జరుగుతుందా అనేది ఆలోచన చేయాల్సిందే కదా. రైట్. కాబట్టి అప్పులు తీసుకురాకూడదు అనేది కదా. అప్పులు ఎవరు తీసుకురాలేదండి, అప్పులు ప్రతి ఒక్కటి తీసుకొచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు వేరే చోట ఉన్న దగ్గర తీసుకురాలేదా? కానీ ఎక్కడ కూడా తెలంగాణలో జరిగిన అభివృద్ధి జరగలేదు అనేది నీతి ఆయోగ్ చెప్పింది. నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండే సంస్థ, వాళ్ళే చెప్పినారు. మరి ఇవాళ తీసుకొచ్చే అప్పులు ఎక్కడికి పోతున్నాయి? రైట్. ఓకే విజయ్ గారు, దాదాపుగా 71,500 కోట్లు అనుకుందాం, 495 అంటే 71,500 కోట్లు అప్పులు చేసిన ఫైనల్గా చాక్ పీసులో కూడా డబ్బు లేని పరిస్థితి స్కూళ్ళలో నెలకొంది ఉంది అనేది ఒక వార్త మనం చూస్తున్నాం. దాదాపుగా పూర్తిగా విద్యారంగం, ఆ విద్యా వ్యవస్థ గాడి తప్పింది. సొంతంగా హెచ్ఎంలే ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అయినా కూడా విద్యారంగాన్ని బాగు చేద్దాం, ఒక రివ్యూ చేద్దాం, ఒక అట్లీస్ట్ చాక్ పీసులో కూడా డబ్బులు లేకుండా విద్యారంగం నడుస్తుందంటే మరి తెచ్చిన అప్పులన్నీ కూడా ఏం చేస్తున్నారు అనే ప్రశ్న. తెచ్చిన అప్పులు పప్పు బెల్లాలకు పోయినట్టే కనిపిస్తుంది. మొత్తం ఒక ఆర్థిక క్రమశిక్షణ లేని రాష్ట్రంగా క్రమంగా అవతరిస్తుంది. దేశంలో మనం గతంలో ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లు, హ్యాండ్ బుక్లలో కూడా చూసినాం. గత ప్రభుత్వ కాలం వరకు ఎప్పుడు ఇచ్చినా ఆర్బీఐ ఆర్థిక క్రమశిక్షణతో ఉంటుంది అనే దాంట్లో లిస్టులో మన స్టేట్ ఉండే. ఇప్పుడు క్రమక్రమంగా ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటిది ఎఫ్ఆర్బిఎం పరిధి కావచ్చు, అదేవిధంగా జిఎస్డిపిలో తీసుకుంటున్నటువంటి లోన్ల పరిధి కావచ్చు, ఇవన్నీ కూడా మన లిమిట్లో కొంచెం అటు ఇటు ఉన్నటువంటి ఒక ఆర్థిక దేశంలో ఒక 5-6 రాష్ట్రాలే ఉన్నాయి ఆర్థిక క్రమశిక్షణ పాటేటువంటి రాష్ట్రాలు. అటువంటి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటిది. ప్లస్ మొన్న 16వ ఆర్థిక సంఘం వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా వ్యాఖ్యానించడం జరిగింది, అరే తెలంగాణ స్టేటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దీని మీద బాగా ఖర్చు చేస్తుంది అనే విషయాన్ని. ప్లస్ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మేము తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గతంలో మంచి ఖర్చు పెట్టిందని ఫైనాన్స్ కమిషన్కు రిపోర్ట్ కూడా ఇచ్చారు. మేము మౌలిక వసతుల మీద ఇదంతా ఖర్చు పెట్టింది ప్రభుత్వము గత 10 ఏళ్ల కాలంలో మేము ఈ రకమైనటువంటిది ఉన్నది, ఇది ఒక అర్బనైజేషన్గా క్రమంగా డెవలప్ అవుతుంది అనే విషయాన్ని కూడా 16th ఫైనాన్స్ కమిషన్ చెప్పారు. వీళ్ళు తెచ్చిన అప్పులు ఈ 10 నెలల కాలంలో ఇన్ని వేల కోట్లు తెచ్చినది ఒక్కటి చెప్పుకోవడానికి ఒక కార్యక్రమం ఉందా? గత ప్రభుత్వం చేసినటువంటి ఒక కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు, మిషన్ కాకతీయ ఇంత, అదేవిధంగా మిషన్ భగీరథ ఇంత, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు మంచినీటి వసతి సంబంధించినటువంటిది, నదీ జలాలకు సంబంధించినటువంటి కనిపించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్లు డెవలప్మెంట్, ఇవంతా వీళ్ళు 70,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏం చేశారు? పప్పు బెల్లాలకు ఖర్చు పెట్టినట్టే కనిపిస్తుంది. మొత్తం పౌడర్లు, స్నోలు, వీళ్ళు తిరగడానికి ఇవి ఎటుపోతున్నాయి, దానికి ఏది లేదు. ప్లస్ మళ్ళీ రియల్ ఎస్టేట్ ఒకటి పడిపోయినటువంటి ఆదాయం, వీళ్ళు అనుసరిస్తున్నటువంటి ఆదాయం క్రమంగా తగ్గుతుంది. కొన్నిట్లలో పెరిగినా రాష్ట్రానికి సంబంధించిన గ్రోత్ రేట్ క్రమక్రమంగా తగ్గుతుంది, ఈ అప్పులు పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు అప్పులు తీసుకొస్తూనే ఇంకా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగానే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అనేది. సో మొన్న 16వ కేంద్ర ఆర్థిక సంఘం ఎదుట కూడా గత ప్రభుత్వం అప్పులు అనేది చెప్తుంది, దాదాపు 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, దాదాపు 7 లక్షల కోట్ల లెక్క చెప్తున్నారు. అబద్ధాలు. అది 4,22,228 క్రోర్స్ మాత్రమే గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కోసం తీసుకొచ్చి అభివృద్ధి చేసిన అప్పులు. అంతేగాని ఇప్పుడు దాంట్లో ఎక్కడెక్కడియో అన్నీ తీసుకొని వచ్చేసేసి దీంట్లో వేసేసేసి ప్రభుత్వం చేసిందని చెప్తా ఉన్నారు. అది పొరపాటు. అది దానికి సంబంధించి నిన్న హరీష్ రావు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా వివరంగా ఇచ్చినాడు, చాలా వివరాలు ఇచ్చినాడు. ఏ పద్దు ఏంటిది, గవర్నమెంట్ చేసిన అప్పు ఎంత అనేది కూడా ఇచ్చినారు. తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు, దేనికి ఎంత అయినది అనేది కూడా చెప్పినారు. అది ఉండదు గాలిగా మాయమాయగా మాటలు మాట్లాడేసేసి ప్రజల్ని నమ్మించి ఎట్లయితే ప్రజల్ని మోసపు మాటలతోని, అబద్ధాలతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో అదే రీతిలో ఇవాళ ప్రజల్ని మళ్ళా కూడా మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మోసం ఎప్పుడు కూడా చెల్లదండి. నువ్వు డెలివరీ చేయలేకపోతే, అంటే నువ్వు ఏదైతే వాగ్దానం చేసినావో, ఏదైతే గ్యారంటీలు ఇచ్చినావో వాటిని అమలు చేయకపోతే ప్రజలు ఎక్కడ కాల్చాలో అక్కడ కాలుస్తారు మంచిగా. ప్రతి వేదిక పైన అప్పులను మాట్లాడితే రాష్ట్ర ప్రతిష్ట మరింత దిగజారదా? అసలు వాళ్ళకి రాష్ట్రం గురించి పట్టింపు లేదు. ఆయనకి ఏంటంటే కూలగొట్టాలి, పేల్చేయాలి, కూల్చేయాలి, ఇవే కార్యక్రమాలు. ఆయన ఎలక్షన్ ముందు అదే మాట్లాడిండు, ఇవాళ చేసే కార్యక్రమం కూడా అదే ఉంది. అసలు తెలంగాణ సోయి కానీ, తెలంగాణ అవగాహన కానీ, తెలంగాణ యొక్క ఆత్మ కానీ ఏదీ లేకుండా ఉన్న ఒక వ్యక్తి అలా చీఫ్ మినిస్టర్ అయితే ఇంతకన్నా గొప్పగా ఏముండదండి.
తెలంగాణ తల్లి విగ్రహానికి సెటపార్ట్ చేసిన ఒక ప్లేస్లో రాజీవ్ గాంధీ, అరే 1 కిలోమీటర్ దూరంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్నదండి. తెలంగాణ గౌరవించింది రాజీవ్ గాంధీని. ఎన్ని పెడతారు? ఎన్ని విగ్రహాలు పెడతారు? సిగ్గులజ్జ ఉండాలండి ఎవరికైనా. తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ మన్నులో పుట్టినావు, తెలంగాణ నీళ్లు తాగినావు, తెలంగాణ పాలు తాగినావు, తెలంగాణ రక్తం ఉన్నది. మైండ్ ఎక్కడ పెట్టుకున్నారు? ఇంత అవమానకరంగా ఉంటుందా తెలంగాణ తల్లి అని అంటే? ఏందని అంటే అక్కడ ఉన్న ఆంధ్ర తల్లిని తీసినారు కాబట్టి ఎవరు ప్రేరేపితంతోనో తెలంగాణ తల్లి అక్కడ కాకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. తెలుగు తల్లి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసినారు కాబట్టి తెలుగు తల్లితో తెలంగాణ తల్లిని అడబెట్టొద్దు. ఇది ఎవరి ప్రేరేపితం? అరే తెలుగు రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లిని పెట్టుకుంటారు, తెలంగాణలో తెలంగాణ తల్లిని పెట్టుకుంటారు. తెలంగాణ తల్లిని పెట్టనీయకుండా కుట్ర కదా ఇది. ఇంతకన్నా అధ్వానం ఏమైనా ఉంటుందా? ప్రజలకి ఈ సందర్శనకి సౌకర్యపూరితంగా ఉండేదానికోసం తెలంగాణ తల్లి అక్కడ పెట్టాలని వైభవంగా దాన్ని ప్లాన్ చేసినారు. దురదృష్టం గవర్నమెంట్ పోయింది. ప్లాన్లన్నీ కూడా మొన్న ప్రశాంత్ రెడ్డి గారు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఎట్లా ఉండే, ఎట్లా పెట్టాలనుకున్నాం, ఎంత వైభవంగా చేయాలని అనుకున్నాం. వైభవంగా చేయాలనుకున్న తెలంగాణ తల్లి ప్లేస్లో కచ్చ కొద్దీ రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమున్నది? ఎందుకంటే తెలంగాణ అనే పదాన్ని తుడిచేసే బ్యాక్గ్రౌండ్ నుంచి ముఖ్యమంత్రి వచ్చింది కాబట్టి తెలంగాణ గురించి మొత్తం ప్రజలు మర్చిపోయేటట్టుగా చేయాలని, కేసీఆర్ గురించి మర్చిపోయేటట్టు, కానీ అది అసాధ్యమైన విషయం, కాని విషయం. రైట్ విజయ్ గారు, ఎలాగో వారు నిన్న తెలంగాణ తల్లి విగ్రహం గురించి ప్రస్తావన చేశారు కాబట్టి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల క్షీరాభిషేకాలు జరిగాయి కేటీఆర్ గారి పిలుపు మేరకు. సో రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే. ప్రభుత్వం రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చాలా గౌరవంగా సకల మర్యాదలతో గాంధీ భవన్ తరలిస్తాం, మీరు గాంధీ భవన్లో పెట్టుకుంటారా, మీ ఇంట్లో పెట్టుకుంటారా, మరో చోట పెట్టుకుంటారా, అది మీ ఇష్టం అనేది కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. సో నిజంగా అంటే వారు ప్రస్తావించినట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినటువంటి ప్లేస్లో నిన్న అంత హడావిడిగా, అట్లీస్ట్ ఒక ప్రత్యేకమైన రోజు కాదు, రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి ఎటువంటి స్పెషల్ డే కాదు, అయినా కూడా ఎందుకు అక్కడ ఆవిష్కరణ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది తెలంగాణ సమాజం ఒక విస్మయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇది చాలా ఘోరమైనటువంటి చర్య ప్రభుత్వం తీసుకుంటున్నటువంటిది. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడము ఇమీడియట్గా వాళ్ళు ఇనాగ్రేషన్ చేయకుంటుండే రేపు గవర్నమెంట్ వచ్చిన తీసేయాల్సినటువంటి నిర్ణయమే, తీసి పడేయాల్సినటువంటి అంశం. రాజీవ్ గాంధీ విగ్రహం ఆల్రెడీ ఉన్నది, ఆయన గౌరవిస్తున్నారు, గౌరవించాల్సిన ఉన్నది. ఇంకా విమానాశ్రయానికి కూడా ఆయన పేరే ఉంది కదా ఉన్నటువంటిది. అది మొత్తం ఆల్రెడీ గత ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఒక డిజైన్ చేసి అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఆ రోజు కేసీఆర్ గారు ఇనాగ్రేషన్ అమరజ్యోతికి సంబంధించిన బిల్డింగ్ ఆ రోజు అనౌన్స్మెంట్ అయిపోయింది. విగ్రహానికి సంబంధించినటువంటి డిజైన్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఐలాండ్కి సంబంధించిన అదంతా డిజైన్ అయినటువంటిది. ఎందుకంటే ఈయన ఉద్యమంలో పార్టిసిపేషన్ చేయలేదు. తెలంగాణకు నిరంతరం వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆ టైంలో చంద్రబాబు నాయుడుకు పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. అది పెడితే తానున్న కాలంలో ఇది పెడితే నా గుర్తొచ్చి నేను ఉద్యమకారుడు కాదని చెప్పుకోవడము. ఇంకొకటి ఏంది, రాహుల్ గాంధీని మచ్చిక చేసుకునేటువంటిది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఈయన అప్పుడు బలిదేవత అని విమర్శలు వచ్చినటువంటి వాళ్ళ హైకమాండ్ని ఒక మెప్పు పొందడం కోసము, తెలంగాణ ఉద్యమకారులను రెచ్చగొట్టడానికి, ఇట్లాంటి ఒక తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయటానికి పునాదులు మళ్ళా వేస్తున్నటువంటి అంశం కింద ఇప్పటికే 10 ఏళ్ళలో మన ఎంపీలకు సంబంధించినటువంటి అంశం కూడా పార్లమెంట్లో చూస్తే తెలంగాణ అస్తిత్వం లేకుండా పోయినటువంటిది. ఎంపీలు 2 జాతీయ పార్టీలు ఎవరున్నా జూమ్ కెమెరా చేసినా ఎంపీలు కనపడతలేరు. వాళ్ళు సెంట్రల్ హాల్లో అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సెంట్రల్ హాల్లో కూర్చొని వాళ్ళు శాసిస్తున్నారు దేశాన్ని. మనం 10 ఏళ్ళకే శాసించలేని స్థితికి వెళ్ళిపోయినాం. మనం తెలంగాణ అస్తిత్వమే కోల్పోయేటువంటి అన్ని రాష్ట్రాలు, గుజరాత్ వాళ్ళు తన అస్తిత్వాన్ని కాపాడుకుంటారు, ఎవరాలు కాపాడుకుంటారు, మన తెలంగాణ అస్తిత్వం మనం కాపాడుకోమా? ప్రజలు ఈ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అక్కడ ఢిల్లీ పెద్దలు నిన్న వీళ్ళకి ఒక క్లాస్ బీకినట్టుగా ఒక వార్తలు కూడా వచ్చినాయి. ఎందుకంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇప్పుడు చర్చలోకి తీసుకొచ్చి ఆయన గౌరవాన్ని మరింత తగ్గించే ప్రయత్నం తప్పించి దీంట్లో మీరు సాధించింది ఏందనేటువంటి ఒక క్లాస్ కూడా వాళ్ళకి పీకినట్టుగా వాస్తవం కూడా పత్రికల వార్తలు ఎవరైనా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అక్కడ ఇందిరా పార్క్ ఉన్నది, అసెంబ్లీ ముందు, అసెంబ్లీ దగ్గరనే నెహ్రూ గారి విగ్రహం ఉన్నది, తర్వాత ఇటు పక్కన రాజీవ్ గాంధీ విగ్రహం ఉంది, దీనికి మధ్యలో ఒక ఇందిరాగాంధీ విగ్రహం ఉన్నది. గిన్ని పెట్టుకొని
ఇవాళ కావాలని అక్కడ ఎందుకు పెట్టాలండి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని? కావాలనే కదా. తెలంగాణను అవమానం చేసేదానికి తెలంగాణ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం ఏంటంటే అక్కడ తెలుగు తల్లి విగ్రహం తీసేసిండ్రని, తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆయన ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, అటు చంద్రబాబు నాయుడు ఇద్దరిని తృప్తిపరిచేదాని కోసం చేసిన దరిద్ర పని కాదు ఇది. తద్వారా రాజీవ్ గాంధీ యొక్క చర్చలో పెట్టి ఆయన గౌరవాన్ని తగ్గించినట్టే కాంగ్రెస్ వాళ్ళు అట్లే ఫీల్ అవుతారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. అందుకే పిచ్చి కూతలు కూస్తున్నాడు, పిచ్చి ప్రలాపాలను పేలుతున్నాడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఒక జాతీయ మీడియాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ అంశాలు మాట్లాడారు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి నిన్న మరోసారి మాట్లాడారు ఢిల్లీకి వెళ్ళడానికి సంబంధించి. ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళతా రాష్ట్ర హక్కులు లేక రాష్ట్ర నిధులను సాధించుకొని వస్తా అన్నారు. కానీ ఇంతవరకు దాదాపుగా 21-22 సార్లు ఢిల్లీకి పోయి రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏంటి అని తెలంగాణ రాష్ట్రం ప్రజానీకం ప్రశ్నిస్తోంది. భరత్ గారు, హైకోర్టు తీర్పుతో రేవంత్కు భయం పట్టుకుంది. ఆ పార్టీ ఎవరైతే ఫిరాయించారో ఆ ఎమ్మెల్యేలు అనారోగ్యం గురవుతారు. సో దాంతో ఇవాళ ఇష్టారీతిన సీఎం మాట్లాడుతున్నారు అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు. వాస్తవేనండి. ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది? పేపర్లు స్పీకర్ ముందు పెట్టండి, 4 వారాల లోపల మీరు చేయాల్సిన పని మీరు చేయండి, లేకపోతే మేము మళ్ళీ సూమోటో తీసుకుంటామని చెప్పినారు. సూమోటో అంత కోర్టు అంతటా కోర్టే మళ్ళీ ఇచ్చేస్తామన్నది. ఆ కేసుని అట్లా పెండింగ్ పెట్టింది. మరి మీరు ఏం చేయాలి? కోర్టు మీద గౌరవం ఉండి, ఒక రాజ్యాంగ వ్యవస్థకి ఇంకొక రాజ్యాంగ వ్యవస్థ మీద గౌరవం, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం, గౌరవం ఉంటే మీరు ఏం చేయాలని అంటే కోర్టు చెప్పిందన్నా చేయాలి. లేదు మీకు దాంతో కోర్టు ఇచ్చిన తీర్పుతో మీకు విభిన్నమైన అభిప్రాయం ఏమైనా ఉంటే మీరు మళ్ళీ కోర్టుకు అప్పీల్కి వెళ్ళాలి. మీరు అప్పీల్కి వెళ్ళలేదు. అప్పీల్కి వెళ్ళేలోపు మీ అభిప్రాయాలు మీరు తర్వాత దాన్ని అమలు చేసేదానికి ముందే మీరే స్పీకర్ అయి మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే చేయమని ఎవరు మాట్లాడాలి? అది చేయము చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ కాదు మాట్లాడాల్సింది, స్పీకర్ ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. స్పీకర్ తరఫున వీళ్ళేం మాట్లాడుతున్నారు అంటే స్పీకర్ ఎంత ఈ రాష్ట్రంలో స్పీకర్ వ్యవస్థ ఎంత బందీలో ఉన్నారు, తర్వాత స్వేచ్ఛ లేకుండా ఉన్నది అనేది ఒకటి ప్రజలకు అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు ఆయన కాంట్రడిక్టరీ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారే కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్నాడు. ఒకటేంటంటే ఇది మాకు మంచిదే, ఈ జడ్జిమెంట్ మాకు మంచిదే, మా 63 మంది మాతోనే ఉంటారు, మాకు ఎక్కడికి పోయేది ఉంది, 63, 64 మాతోనే ఉంటుంది, మా ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది, ఈ జడ్జిమెంట్ మంచి. మరి మంచిదైన జడ్జిమెంట్ నువ్వు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఎందుకు ఈ ప్రేలాపనలని? ఇంకొక పక్క నుంచి ఇప్పుడు ఆ గాంధీ అనే అతను మాకేం సంబంధం, బీఆర్ఎస్ఏ, అతను బీఆర్ఎస్ఏ అని చెప్పేసి అతనికి మేము ఏమది మన పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఇచ్చినారు, పిఎస్సి. ఈ రకంగా ఒకదాని పిచ్చిలేసినట్టుగా అంటే అర్థం కాని పరిస్థితి, అన్మేనేజబుల్ అయిపోయింది వాళ్ళకి. ఆయనకి అన్మేనేజబుల్, ఆయన ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే మేనేజబుల్ అయ్యేదేమో, కానీ ఈయనకు అన్మేనేజబుల్. గాంధీ భవన్ జరిగిన కార్యక్రమంలో అరిగేపూడి గాంధీ మనవాడే అనేటువంటిది ఒకరోజు ఏమో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు, ముఖ్యమంత్రి స్వయంగా మన వాళ్ళే వెళ్ళారు అని అటాక్ చేశారు. ఒకరోజు మనవాడు అంటాడు, ఒకరోజు వాళ్ళవాడు అని అంటాడు. ఇది తర్వాత ఇంకొకటి 22 సార్లు ఢిల్లీకి ఎందుకు పోవాలండి? కేసీఆర్ గారు ఎన్నిసార్లు పోయింది ఢిల్లీకి? 9 సంవత్సరాలు పోయినరా? 22 సార్లు, 9.5 సంవత్సరాలలో 2 టర్మ్లలో కలిపి 22 సార్లు పోయినరా? నిధుల కోసం వెళ్తున్నాను. పోతే కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మొత్తం అన్ని మినిస్ట్రీస్ని కలిసి ప్రధానమంత్రిని కూడా, వీలైతే ప్రధానమంత్రిని కూడా కలిసి ఏదో ఒకటి పట్టుకొచ్చిన సందర్భం, ఏదో ఒకటి సాధించుకొని రాష్ట్రం కోసం సాధించుకొని వచ్చి. ఇప్పుడు నేను రాష్ట్రం కోసం వెళ్తున్నాను, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే వెళ్తున్నాను అనేది ముఖ్యమంత్రి. రాష్ట్రం కోసం కాదు, సోనియా గాంధీ దర్బార్లో వెయిట్ చేయడానికి వెళ్తున్నాడు. ఇక్కడ అసలు ఒక్క నిర్ణయం తీసుకునే శక్తి ఉన్నదండి వీళ్ళకి. పరిపాలన మొత్తం అటకెక్కడానికి కారణం, ఇంత అరాచకం జరగడానికి కారణం ఏంటంటే నిర్ణయం తీసుకునే అధికారమే లేదు. ప్రతిదానికి అక్కడ పోవాలి, ఆడ వెయిట్ చేయాలి. 4 సార్లు పోతే కానీ ఒక నిర్ణయం జరగట్లేదు. ఇదేం కొత్త ఏముందండి? ముఖ్యమంత్రులు మారుతారు, ఢిల్లీ దర్బార్లో పోయి వీళ్ళు వెయిట్ చేస్తారు. ఇదంతా కొత్త ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతిసారి ఇది జరిగేదే. చివరికి ప్రజలకి విసుగు వచ్చేసేసి వీళ్ళని తీసుకుపోయి కుప్పతోట్లో వేస్తారు. రైట్ విజయ్ గారు, ప్రతి దాంట్లో కూడా మంత్రులు ఒక రకంగా మాట్లాడడం, ముఖ్యమంత్రి మరొక రకంగా మాట్లాడడం, అంటే ముఖ్యమంత్రికి మంత్రులకు అభిప్రాయాలు సరిగ్గా లేవు, సెట్ కావట్లేవు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీని బారినటువంటి ఎమ్మెల్యేలేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ మధ్య గొడవ అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి స్వయంగా మన వాళ్ళే వెళ్ళి అక్కడ దాడి చేశారంట. అంటే ఎందుకు 2 రకాల
పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు వస్తున్నాయని ఒకటి. ఒకటి ఈ గందరగోళం, ఆయనకేమైతుంది, రకరకాల హామీలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడంతో హైకోర్టు తీర్పు ఒకటి వచ్చింది, ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది, రైతు బంద్ ఇవ్వలేదు, అదేవిధంగా రైతు రుణమాఫీ జరగలేదు, పార్టీలో మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నాడు, రకరకాల అందరు ఒత్తిళ్ళు ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఒత్తిళ్లతోటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడే ఒక ప్రక్రియ తీసుకున్నటువంటి ఆ విధానమే తీసుకున్నాడు. నేను ఇంత చిచోరగా మాట్లాడాలి అనే ఒక నిర్ణయమే ఇంటర్నల్గా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. 22 సార్లు ఢిల్లీకి పోతే నీకు సెంట్రల్ అధికారులను కానీ సెంట్రల్ మంత్రులను కానీ 1-2 సార్లు కలిసింది తప్ప మిగతా ఎప్పుడైనా పార్టీ పనుల కోసమే పోయినటువంటి అంశం కనిపిస్తుంది. ఈ దాంతో హైకోర్టు తీర్పుతోటి వాస్తవానికి భయపడే వాళ్ళ పార్టీలో చేరినటువంటి ట్వీట్ చేసుకున్నటువంటి వ్యక్తే నేను పార్టీ మారలేదని చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఏమైంది, పరువు పోట్టుకున్నారు, మంత్రులేమో ఒకటి అంటున్నారు. మంత్రులు ఈయనకు సపోర్ట్గా దాన్ని సెట్ చేద్దామనేది వస్తే తెల్లారే గాంధీ భవన్లో వీళ్ళు ఆళ్ళ మనిషి అని చెప్పి ప్రకటన చేయడం, రేపెవరు మంత్రి మాట్లాడకుండా నమ్మకం పోగొట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈయనే దాడి చేయించినట్టు ఇండైరెక్ట్గా చెప్పినటువంటి వ్యక్తిని పంపించి ఆయన మీదనే మళ్ళీ హత్యాయత్నం కేసు పెట్టాడు. అక్కడ ఎంత అత్యాయత్నానికి పోయి ఇంటెలిజెన్స్ వాళ్ళ సహకారం లేకుండా ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే పోయి చేస్తే అక్కడ ఎమ్మెల్యేలకు తుపాకుల లైసెన్స్లు కూడా ఉంటాయండి. అక్కడ కౌశిక్ రెడ్డి గారు ఇంటికి వచ్చినప్పుడు ఎవరికైనా హిగో అట్ అవుతుంది. అటువంటి సమయంలో ఒక గన్ తీసి కాల్స్తే ఏమవుతుండేది, ఎంత పెద్ద సమస్య ఉంటుండేది. ఇంటెలిజెన్సీ వైఫల్యం కదా, దగ్గరుండి కాన్వాయ్ ఇచ్చి పంపించినటువంటి వాళ్ళు ఇట్లాంటి ఇన్సిడెంట్ కావాలని కోరుకుంటున్నాడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి? రాష్ట్రం ఇట్లా అల్లకల్లోలం కావాలి, నిరంతరం ఈ శాంతి భద్రత సమస్యలే అంశం మీదనే చర్చ జరగాలి అనేది కోరుకుంటున్నారా? హైకోర్టు తీర్పుతో వచ్చినటువంటి దాంట్లో ఒక గందరగోళం. రేపేంది రోజు రాజ్యాంగ బుక్ పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ మీద ప్రెషర్ పెడుతుంది. ఆయన దోషిగా నిలబడాల్సి వస్తుంది అల్టిమేట్గా దేశం ముందు దోషిగా. ఎందుకంటే రోజు ప్రజాస్వామ్య నీతి సూత్రాలు అంతర్జాతీయ వేదికల మీద కూడా రాహుల్ గాంధీ చెప్తున్నటువంటిది ఉంది కదా, రేపు ఆయన దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రెషర్లు పెరిగి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ రోజు మెయిల్స్ పెడుతుంటారు, రోజు ఫ్యాక్స్ చేస్తుంటారు. ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ వీళ్ళు అవతల పార్టీ నుంచి తీసుకొని వచ్చి మన పార్టీ పరువంతా తీస్తున్నారు, మీరైనా యాక్షన్ తీసుకోండి అని రోజు పంపిస్తుంటారు. ఢిల్లీ టూర్ సమర్థించుకుంటున్నారు. అంటే దాదాపు 9 నెలలు అంటే 9 × 2 18, నెలకి 2 సార్లు వేసుకున్నా 18 సార్లే. కానీ అంటే యావరేజ్గా 2 సార్ల కంటే ఎక్కువ వెళ్ళినట్టు ఢిల్లీకి. అయినా కూడా రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏంది, సాధించింది ఏంది అనేది దానికి సమాధానం లేదు. పైగా నిధుల కోసమే పోతున్నా, రాష్ట్ర హక్కుల సాధన కోసమే పోతున్నా అనేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. కంక్లూడింగ్ భరత్ గారు. ఈ రాష్ట్రంలో 9 నెలలకే గాడి తప్పిన పరిపాలన తర్వాత ఇంతకుముందు విజయ్ గారు అన్నట్టుగా ఎప్పుడు కూడా ఒక శాంతి భద్రతల సమస్యని తెర మీదకి తీసుకొని వచ్చి మిగతా అన్నీ మర్చిపోయేటట్టుగా చేసే కార్యక్రమం హైడ్రా తీసుకుని రావడం, కూలగొట్టడం. తర్వాత ఇప్పుడు కూల్చివేతలపైన మొత్తం దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు స్టే విధించింది కదా, విధించింది. అది మాకు అప్లై కాదని అంటున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక ఇంత పెద్ద సంస్థని ఒక దాన్ని పెట్టి దానికి విధి విధానాలు ఎందుకు తయారు చేయట్లేదు? తర్వాత మీరు సర్వే ఎందుకు చేయట్లేదు? సర్వే చేసి ఐడెంటిఫికేషన్ ఎందుకు చేయట్లేదు? ఎక్కడ ఏ రకమైన కట్టడాలు అనాథరైజ్డ్గా కట్టినారు, తర్వాత చెరువు శిఖంలో కట్టినారు, ఎఫ్టీఏలో కట్టినారు, తర్వాత ఏది బఫర్ జోన్లో కట్టినారు అనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయకుండా ఇష్టపడినట్టు పోయి ఎట్లా కూలగొడతారు? ఇప్పుడు ఇవన్నీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాకు అప్లై కాదని అంటారు. ఇది ఎంత అరాచకం జరుగుతుందండి. ఈ అరాచకాన్ని కప్పిపుచ్చుకునే దానికోసము జనం మీద తర్వాత ప్రతిపక్షం మీద కారణాలు అభాండాలు వేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఒక డైవర్షన్ కాకుండా నిజంగా ప్రజల కోసం పనిచేయాలి, ప్రజాపాలన అనేది అది నిజం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంది. ఆ రకంగా ప్రజల ఆమోదం పొందాలి. కానీ ఏదో శాంతి భద్రతల సమస్య రెచ్చగొట్టి అక్కడ క్రియేట్ చేసి అక్కడ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వక్తలు. థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.